మనతో పాటు బీఆర్ఎస్ కీలక నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎట్లా చూడబోతున్నాం సిల్వర్ జూబ్లీ వేడుకలు? 25 సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పార్టీ. ఒక నాయకుడు పార్టీ పెట్టి ఒక రాష్ట్రం సాధించి ఆ పండుగ వాతావరణంలో మేము ఏ విధంగా పాల్గొంటాం. పెట్టిన నాయకుడే మళ్ళీ సిల్వర్ జీప్లో ఉండడం చాలా అరుదు. ఆ పెట్టి పార్టీ పెట్టి కండువా తయారు చేసి గులాబీ అని పెట్టి దీనికి ఉద్యమమే పెట్టి ఉద్యమం 14 ఏళ్ళు చేసి అధికారం 10 ఏళ్ళు చేసి ప్రతిపక్షం 1 ఇయర్ చేసుకుంటూ ఈ విధంగా చేయడం అరుదైన ప్రపంచంలో నేను అనుకుంటా కేసీఆర్ గారు చేసిన రికార్డింగ్ ఎవరికి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇది గులాబీ పండుగ, మా ఇంటి పండుగ, ఇది పార్టీ పండుగ, ఆ విధంగా పాల్గొనబోతున్నాం. నిజంగా అంటే చాలా జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. నెల రోజుల నుంచి కూడా దీని మీద చర్చ నడుస్తూ ఉంది. సభ ఒక రికార్డ్ సృష్టిస్తుంది, పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. జనం స్వచ్ఛందంగా వస్తున్నారు. నిన్న నేను ఒక కాలనీకి పోయి పాదయాత్ర పోతే 75 ఏళ్ళ పెద్ద మనిషి, నేను వాన రాని పిడుగులు పడని ఏమన్నా కానీ ఏదైతే అయింది, నేను కేసీఆర్ చూడాలా, నేను మీటింగ్కి వస్తాను, నన్ను తప్పకుండా తీసుకుపోవాలి. వద్దమ్మా, నువ్వు టీవీలో చూడు, పెద్ద మనుషులను ఇబ్బంది పెట్టొద్దన్నారు. కేసీఆర్ అంటే కూడా పర్లేదు, నేను కేసీఆర్ను స్వయంగా చూడాలి అనే ఉత్సాహంగా అంత పెద్ద మనిషి కూడా ఈరోజు ఇంట్రెస్ట్గా ఉన్నది. అంటే వాస్తవం కదా ఇదంతా, ఇది వాస్తవ రూపం దాల్చినది కదా. 25 సంవత్సరాల కింద పార్టీ పెట్టి తెలంగాణ తెస్తారని పింక్ కలర్ చూసి నవ్విన జనం, ఆ జనాన్ని నవ్విన దాన్ని ఒక తిరిగి రాసి పార్టీ రాష్ట్రం తీసుకొచ్చి దాన్ని 10 సంవత్సరాలు భారతదేశంలో అద్భుతంగా పాలించి ఒక రికార్డ్ సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు, జాతిపిత తెలంగాణ బాపు కేసీఆర్ గారు. వారి మాటలు వినాలా. అంటే మూడు విషయాలు ఉన్నాయి ఇక్కడ. 1 ఉద్యమం, 2 అధికారం, 3 ప్రతిపక్షం. అదే ఈ సిల్వర్ జూబ్లో జరిగిన వింత. అది పార్టీ పెట్టింది కేసీఆర్ గారు, సిల్వర్ జూబ్ చేసింది కేసీఆర్ గారు, రాష్ట్రం తెచ్చింది కేసీఆర్ గారు, అధికారం చేసింది కేసీఆర్ గారు, ప్రతిపక్ష నాయకుడు ఉండగా కేసీఆర్ గారు. అంటే ఈ సిల్వర్ జూబ్లలో 3 రకాలుగా ఒకే వ్యక్తి చేయబోతున్న సభ. అంటే ఇది ఎవరికి సాధ్యం కాదు అనుకోవచ్చా? చరిత్ర అనుకోవచ్చు? చరిత్రలో లేదు. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, నేను చాలా సెర్చ్ చేసిన, ఎక్కడ లేదు. ఈ రికార్డు ఓన్లీ కేసీఆర్ గారికే ఉంది. చరిత్ర మొత్తంలో కేసీఆర్ గారి రికార్డు. పార్టీ పెట్టి రాష్ట్రం తీసుకొచ్చి అధికారం చేసి ప్రతిపక్షం నుండి ఈ సిల్వర్ జూబ్లీ చేయడం ఏ రికార్డులో లేదు, ఎక్కడ లేదు. మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి. కొంతమంది విమర్శిస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా కేసీఆర్ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు, చాలా మంది బలిదానాలు చేసుకున్నారు అని అంటారు. అదేవిధంగా కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో విధ్వంసం చూసిన మరోలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అయి ఉండి కూడా ఇప్పుడు మరి ప్రజల పక్షంగా ఎందుకు నిల్చోవట్లేదు, ఎందుకు ఫామ్ హౌస్లో ఉండాలంటున్నారు? ఈ 3 క్వశ్చన్లకు ఏం చెప్తారు? మేము నిదర్శనం, పార్టీ పెట్టింది నిజం, రాష్ట్రం తెచ్చింది నిజం, అధికారం చేసింది నిజం, ప్రతిపక్షం ఉన్నది నిజం. 1. 2ది ప్రతిపక్ష వాళ్ళకు టైం ఇవ్వాలి. టైం ఇచ్చినాకనే పోదాము. అధికార పార్టీకి టైం ఇద్దాము. సర్టెన్ టైము వాళ్ళందరూ దేవుళ్ళ దగ్గర పెట్టారు, చర్చిలో పెట్టారు, మసీదులో పెట్టారు. మరి వాళ్ళు చేస్తారేమో, వాళ్ళని ఎందుకు ఆగం చేయాలని ఇన్ని రోజులు రాకుండా ఉన్నది. 3ది, మీరు ఎవరైతే అంటున్న నాయకులు ఉన్నారో వాళ్ళు అసలు వాళ్ళకున్న వ్యక్తిత్వం ఏంది? దశానిర్దేశం చేసి పార్టీ రాష్ట్రం తీసుకొచ్చింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు లేకుండా రాష్ట్రం వచ్చేదా? గులాబీ జెండా లేకుండా రాష్ట్రం వచ్చేదా? ఎన్నిసార్లు గెలిచిండ్రు, ఎన్నిసార్లు రాజీనామా చేసిండ్రు, ఏ ప్రాంతంలో నిలబడ్డారు, ఏ ప్రాంతంలో నుంచి మళ్ళీ రిజైన్ చేసిండ్రు, సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేసిండ్రు. భారతదేశ చరిత్రలో 6 ఎంపీలు రిజైన్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇప్పటివరకు ఎవరు రిలీజ్ చేయలే. ఒకటే కాజ్, తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం కోసం 6 ఎంపీలు ఇసిరి కొట్టేసి వచ్చిండ్రు. అది చరిత్ర. మీరు విమర్శ చేసే నాయకులంతా వాళ్ళకు ఒక వ్యక్తిత్వం లేదు, చిన్న పదవులకు ఆశపడే నాయకులు. వాళ్ళు పదవి రాగానే కామ్గా మూసుకొని కూర్చుంటారు. అట్లాంటి వాళ్ళ గురించి పెద్ద డిస్కస్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. అదే కదా చెప్పేది దరిద్రం. కేసీఆర్ గారు పార్టీ వయసు 25 సంవత్సరాలు. వాళ్ళు రకరకాలుగా మారినోడు కూడా విమర్శిస్తుంటే ఏం చేస్తాం? పార్టీ పెట్టిండు, రాష్ట్రం తెచ్చిండ్రు, అధికారం చేసిండ్రు, ప్రతిపక్షంలో ఉన్నారు, 25వ సంవత్సరంలో బర్త్డే చేస్తున్నారు సిల్వర్ జూబ్లీ. అటువంటి నాయకుడి మీద విమర్శిస్తున్నారంటే వాళ్ళు పైకి ఆకాశం మీద గుమ్మేసుకుని వాళ్ళ నెత్తి మీద పడేసుకుంటున్నారు. అది ఎంతమంది రాబోతున్నారు? ఎంత ఎక్స్పెక్టేషన్? సభ ఏర్పాటు ఎట్లా ఉండబోతుంది? చాలా పెద్ద ఎత్తున, అంటే మేము అనుకుంటున్నాం సరిపోదేమో గ్రౌండ్ అని. చాలా పెద్ద ఎత్తున సభ అయితే సక్సెస్ అవుతుంది. కానీ విని ఎరగని రీతిలో సభ ఉంటుంది. మీరు చూడండి, చాలా అద్భుతంగా జరుగుతుంది. స్పీచ్ కూడా అద్భుతంగా ఉంటుంది. కొన్ని లక్షల మంది సభలకు వస్తారు, కొన్ని కోట్ల మంది మీడియా మీద చూస్తారు. ప్రపంచ దేశాలలో ఆ సభ మీదనే ఆసక్తికర దృష్టి ఉంది. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కేసీఆర్ సభ, విజయోత్సవ సభ, సిల్వర్ జూబ్లీ సభ చూడాలి, వినాలి అని ఈ ఒక బాహుబలి రిలీజ్ కంటే, ఒక వరల్డ్ కప్ మ్యాచ్ రిలీజ్ కంటే అంతకంటే ఎక్కువ క్రేజీగా ఉంది ఈ సభ.
కేసీఆర్ స్పీచ్ ఎట్లా ఉండబోతుంది అన్న? అద్భుతంగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత బయటకు కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు కదా, ఆ కొట్టుడే చూస్తారు ఇప్పుడు మీరు. మొన్న కూడా మాట్లాడినట్టున్నారు కదా, నేను కొడితే 100% అది నిజం కదా. కేసీఆర్ కొట్టుడు దెబ్బల కొట్టుడికి ఏ విధంగా తట్టుకునే పార్లమెంట్లో ఐసానాట్ బిల్ పాస్ అయ్యే వరకు కొట్టారు. భారతదేశంలో నెంబర్ 1 తీసుకుపోయే వరకు అధికారం చేశారు. ప్రతిపక్షం వాళ్ళకు ఛాన్స్ ఇద్దామని ఇన్ని రోజులు ఆగారు. కరెక్ట్ వాళ్ళు ప్రజలే వాళ్ళని తిరస్కరిస్తున్నారు. వాళ్ళ మాట లేదు, వాళ్ళ పద్ధతి లేదని. కరెక్ట్, మా పండుగ ఇది, మా పార్టీ పండుగ. మేము సాధించినాము. 25 సంవత్సరాల కింద పార్టీ పెట్టిన నాయకుడు ఇలా సిల్వర్ జూబ్లీ చేస్తున్నాడు. అది మా బర్త్డే. సిల్వర్ జూబ్లీ దానిపైన కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి నుంచి ఇంతవరకు కేసీఆర్ గారు ఏ సమస్య కూడా మాట్లాడలేదు అన్నట్టు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. రాజకీయ వాళ్ళకి టైం ఇవ్వాలని నాయకుడు నాయకుడు ఏమన్నా సిల్వర్ జూబ్లీ పార్టీ పెట్టిండా, లేకపోతే 10 ఏళ్ళ పార్టీ పెట్టిండా? ఏ వ్యక్తిత్వం లేని పార్టీ నాయకుడు మాట్లాడితే అన్ని పార్టీలు తిరిగి వచ్చినాడు, ఒక జెండా పెట్టి ఒక పార్టీ తయారు చేసి ఒక రాష్ట్రం సృష్టించిన నాయకుడి ముందు విమర్శలు చేయడం అది కరెక్ట్ కాదు. ఎట్లా ఉండబోతున్నా ఫైనల్గా? ఫైనల్ అద్భుతం ఉండబోతుంది. మళ్ళీ మా పార్టీ అధికారం రావడానికి ఈ సభ నుంచే మళ్ళీ ప్రజల్లో ఉత్సాహం నాంది ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మహిళలను వద్దంటున్నాం, వృద్ధులను వద్దంటున్నాం. అయినా మేము కేసీఆర్ని చూడాలా, కేసీఆర్ సభ రావాలా, కేసీఆర్ గారు రుణం తీర్చుకోవాలా. 25 సంవత్సరాలుగా మా కోసం కొట్లాడిండు, చావు నోట తలకా పెట్టిండు, మా రాష్ట్రం తీసుకొచ్చిండు. కాబట్టి మేము కేసీఆర్ గారి మీటింగ్కి తప్పకుండా హాజరవుతాం. వద్దన్నా కానీ పెద్ద మనుషులు వచ్చే పరిస్థితి ఉంది.